హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీలతని. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్శ్రీ. ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే చామదుంపలు ఎగ్ పులుసు అండి. ఈ కాంబినేషన్ అనేది కొత్తగా ఉంటుందేమో కానీ రుచి మాత్రం చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. స్టవ్ ఆన్ చేసుకొని మట్టి పాత్రను పెట్టేసి 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆ తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపుని వేసుకొని ముందుగానే ఉడికించి పెట్టుకున్న 5 ఎగ్స్ని ఈ ఆయిల్లో వేసేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచేస్తున్నాను. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి. అలా వేసి ఇలా తీసేస్తే సరిపోతుందండి. ఇలా తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి 1 స్పూన్ వరకు పోపు దినుసులను వేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత 2 ఎండుమిర్చిని, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది ఇలా ఫ్రై అవుతూ ఉండగానే దీనిలోకి 1/2 స్పూన్ వరకు పసుపును, 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ 1/2 కేజీ వరకు చామదుంపలను పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకునేవి ఇందులోకి వేసేసుకుందాం. ఇవేం ఉడికించలేదండి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఈ ఆయిల్లో మగ్గనివ్వాలి. చామదుంపని ముందుగా ఉడికించుకోవడం కంటే ఇలా ఆయిల్లో ఉడికించుకోవడం వలన టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా మూత తీసి మళ్ళీ కలిపేసుకున్న తర్వాత టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని 1 స్పూన్ వరకు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ చామదుంప ఉడకడం కోసం దీనికి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకుంటానండి. 1/2 కప్పు వరకు వాటర్ని వేసేసుకొని మూత పెట్టేసి 75% కుక్ అయ్యేలాగా ఉడికించుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా చూడండి, ఇలా వాటర్ అనేది ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు దీనిలోకి టేస్ట్కి తగినట్టుగా మిర్చి పొడిని వేసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ వరకు వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా ఇందులోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. చూడండి, చామదుంప అనేది దగ్గర పడింది కదా. ఇప్పుడు దీనిలోకి గుప్పెడంత చింతపండుని ముందుగానే నానబెట్టుకొని రసం తీసుకున్న 1 కప్పు వరకు చింతపులుసును దీనిలోకి వేసేసుకుంటున్నాను. ముందుగానే పులుసుని వేసేసుకుంటే చామదుంప అనేది సరిగ్గా ఉడకదండి. కాబట్టి 75% ఉడికిన తర్వాత ఇలా వేసేసుకున్న తర్వాత ఉప్పు కారాలను ఒకసారి చెక్ చేసుకోవాలండి. నాకు తక్కువ పడిందని మరి కాస్త వేసుకున్నాను. 1 స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడిని కూడా వేసేసుకొని ఈ విధంగా పులుసు అనేది మరిగించుకోవాలండి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగానే ఉడికించుకొని ఫ్రై చేసి పెట్టిన ఎగ్స్ను కూడా వేసేసుకోవాలండి. జీలకర్ర మెంతుల పొడి అనేది తప్పకుండా వేసుకోవాలండి. ఫ్లేవరు టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు ఇంకా స్పైసీగా తినాలి అనుకుంటే 1/2 స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకున్నా ఇంకా బాగుంటుందండి. చేపల పులుసుకి ఏమాత్రం తీసిపోదండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఎగ్స్ని వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూసారా, ఆయిల్ అనేది ఇలా సైడ్స్కి వచ్చేసిందంటే మనకి ఈ పులుసు అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గుప్పెడంత కొత్తిమీరను సన్నగా కట్ చేసుకుని అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా ఇందులో కలిపేసుకుంటే సరిపోతుందండి. కాస్త చల్లారినాక సర్వ్ అవుట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మరి మట్టి పాత్రలో చేసిన ఈ చామదుంప ఎగ్ పులుసు అనేది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.